వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్స్ బ్యాట్స్మెన్. ఇటీవల ఐపీఎల్ చరిత్రలోనే కేవలం 35 బాళ్లలోనే అత్యంత వేగంగా 100 రన్స్ చేసి అతి చిన్న ఏజ్ లో నిలిచాడు. ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్ గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత సీజన్ స్టార్టింగ్ లో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ లోకి అడుగుపెట్టాడు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ తన 4 ఏళ్ల వయసులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. తొలుత అతనికి తండ్రి వైభవ్ కి శిక్షణ ఇచ్చాడు. 9 ఏళ్ల వయసులో సమస్తపూరిలోని క్రికెట్ అకాడమీలో చేర్చాడు. 2023లో ఇండియా బి అండర్-19 జట్టుకు తరపున సిరీస్ లో 6 మ్యాచ్ల్లో 177 రన్స్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ అండర్-19 యూత్ టెస్ట్ లో ఆస్ట్రేలియాపై కేవలం 35 బాల్లోనే సెంచరీ చేశాడు. వైభవ్ అండర్-19 టెస్ట్ లో ఇండియా బ్యాట్స్మెన్ సాధించిన ఫాస్టెస్ట్ సెంచరీగా నిలిచాడు. 2024 ఏసీసీ అండర్-19 ఏసియా కప్ లో యూఏఈపై 76 పరుగులు మరియు శ్రీలంకపై 67 రన్స్ చేశాడు. 13 years to 41 days ఏజ్ లో బీహార్ తరపున టీ20 క్రికెట్ లో 6 గంటలు చేసిన అతి చిన్న ఏజ్ లో నిలిచాడు. విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బీహార్ తరపున లిస్ట్ లో క్రికెట్ 6 గంటలు చేశాడు వైభవ్. నవంబర్ 2024లో జరిగిన ఐపీఎల్ వేలంలో ఆర్ఆర్ వైభవ్ ని 1.1 కోట్లు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్న ఏజ్ లో ఆటగాడిగా నిలిచాడు. ఏప్రిల్ 19, 2025 లక్నో సూపర్ జెయింట్స్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున 6 గంటలు చేశాడు. టీ20 క్రికెట్ లో కూడా అత్యంత చిన్న ఏజ్ లో సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ తన చిన్న ఏజ్ లోనే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ క్రికెట్ ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు వైభవ్. జీటీతో నిన్న జరిగిన మ్యాచ్ లో ఆర్ఆర్ బ్యాటర్ పై వైభవ్ 35 బంతుల్లోనే సెంచరీ చేసిన విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల వయసులోని ఏ బెరుకు లేకుండా శతకం సాధించి పిల్లాడు ఇరు జట్లు ప్లేయర్లు అభినందించారు. కాగా ఆర్ఆర్ కోచ్ ద్రావిడ్ అయితే ఏకంగా వీల్ చైర్ల నుంచి లేచి చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. వైభవ్ ఇన్నింగ్స్ పై సచిన్, రోహిత్ శర్మ ప్రశంసలు. నిర్భయంతో కూడిన బ్యాటింగ్, బంతి బలంగా బాదే విధానం అద్భుతమైన ఇన్నింగ్స్ కు కారణమని సచిన్ ట్వీట్ చేశారు. వైభవ్ బ్యాటింగ్ క్లాస్ అంటూ రోహిత్ శర్మ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. 14 ఏళ్ల కుర్రాడు బ్యాటింగ్ అదరగొట్టాడని సూర్యకుమార్ యాదవ్, పలువురు రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.